ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి డిఆర్డిఓ సంస్థ నుంచి మొదటిసారిగా 10th అలాగే 12th డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఎంటీఎస్ అలాగే అసిస్టెంట్ ఉద్యోగాలకి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా మీకు సర్టిఫికేట్స్ని వెరిఫికేషన్ చేసి జాబ్స్ కల్పించే విధంగా అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సంబంధించి మీకు వితిన్ 1 వీక్లోనే జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఏపీ తెలంగాణ అందరూ కూడా ఎలిజిబులే. ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. ఈ యొక్క నోటిఫికేషన్ ఇంతవరకు యూట్యూబ్లోనే ఎవరికి కూడా తెలియదు. ఫస్ట్ నేనే మీకు అప్డేట్ అయితే ఇస్తున్నాను. కాబట్టి చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఏకలవ్య పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ అలాగే నాన్ టీచింగ్ ఉద్యోగాలకి సంబంధించి 7,000కి పైగా వేకెన్సీస్తో ఒక నోటిఫికేషన్ నిన్న రిలీజ్ అయింది. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అయితే అప్లోడ్ చేశాను. మన ఛానల్లో ఈ థంబ్నెయిల్తో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇక్కడ మీకు పైన కార్డ్స్లో అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఒకసారి ప్రతి ఒక్కరు కూడా చూసేసి ఆ జాబ్స్కి అయితే అప్లై చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించి వాళ్ళ అఫీషియల్ కెరీర్స్ పేజ్లోనే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు అఫీషియల్ వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసి ఈ యొక్క డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ఈ యొక్క డిఆర్డిఓ రిక్రూట్మెంట్ ద్వారా ప్రజెంట్ మనకి ప్రాజెక్ట్ అసిస్టెంట్తో పాటు ఎంటీఎస్కి సంబంధించి అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క జాబ్స్కి మీరు ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. అండ్ అలాగే అప్లికేషన్ చేయడానికి కూడా ఎటువంటి ఫీ అయితే లేదు. ఇక్కడ మనకి ముందుగా ప్రాజెక్ట్ అసిస్టెంట్ 1కి సంబంధించి వేకెన్సీస్ చూసినట్లయితే 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ, అంటే మీరు ఓపెన్లో కాకుండా గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది సైన్స్లో కానీ లేదంటే ఇంజనీరింగ్కి సంబంధించి విభాగంలో కానీ అక్కడ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది, ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ మాత్రమే చూడండి. డిజైరబుల్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇక్కడ డిజైరబుల్లో ఫ్రెషర్స్కి ఛాన్స్ ఉంది. ఈవెన్ మీకు 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న కూడా ఎలిజిబుల్ అనమాట. రెమ్యూనరేషన్ అంటే సాలరీ వచ్చేసి మీకు కన్సాలిడేటెడ్ పే కింద ఎవ్రీ మంత్ కూడా 30,000 రూపీస్ అనేది పే చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ అసిస్టెంట్ 2 అని చెప్పేసి ఇక్కడ వేకెన్సీ ఉంది. సో దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ మీరు ఐటీఐ కానీ లేదంటే డిప్లొమా కానీ ఎలక్ట్రికల్లో కానీ మెకానికల్లో కానీ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి కానీ ఇన్స్ట్రుమెంటేషన్ కంప్యూటర్ సైన్స్ ఈ యొక్క విభాగాల్లో మీరు క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. డిజైరబుల్ అని చెప్పేసి ఇచ్చారు, ఇది మనకి అవసరం లేదు. సో డిజైరబుల్ అంటే మనకి తప్పనిసరి అయితే కాదు, ఎసెన్షియల్ అంటే కంపల్సరీ అనమాట. ఈ జాబ్స్కి సంబంధించి 26,000 రూపీస్ అనేది పే చేయడం అయితే జరుగుతుంది. ఎంటీఎస్ జాబ్స్కి సంబంధించి ఇక్కడ ఈ యొక్క వేకెన్సీ ఉంది. క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఏ విభాగంలో 12th పాస్ అయినా ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ మీరు 12th అనేది పాస్ అయ్యి ఉండి మనకి కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ ఉండి బేసిక్ కంప్యూటర్ కోర్స్ ఏదైనా చేస్తే ఎలిజిబుల్ అనమాట. నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ అండ్ అదర్ డాక్యుమెంట్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీకు కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి, బేసిక్ టైపింగ్ వచ్చినా కూడా పర్వాలేదు అని చెప్పేసి ఇచ్చారు. 22,000 రూపీస్ మీకు ఎవ్రీ మంత్ కూడా ఇక అమౌంట్ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. సో మీకు సెలక్షన్ అనేది ఎలా చేస్తున్నారంటే డైరెక్ట్గా మిమ్మల్ని వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. అంటే మీకు 26th సెప్టెంబర్ రోజు మార్నింగ్ 9 AM మీకు ఇంటర్వ్యూస్ అయితే నిర్వహించబోతున్నారు. మీకు ఎటువంటి స్కిల్ టెస్ట్ ఉండదు, ఎగ్జామినేషన్ కూడా ఏమీ ఉండదు. డైరెక్ట్గా అదే రోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేసి జాబ్స్కి అయితే మిమ్మల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. డిఆర్డిఓ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో సో మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి అన్ని ఉద్యోగాలకు కూడా మనకి ఒకే విధంగా ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. సో మీకు మినిమం ఏజ్ అనేది 18 years ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో 28 years వరకు ఎలిజిబుల్. దాంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఓబీసీ వాళ్ళేమో 31 years వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళేమో 33 years వరకు కూడా ఎలిజిబుల్ అనమాట. ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఇంటర్వ్యూ వెళ్ళడానికి ఇక్కడ మరికొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు చూడండి. Interested candidates fulfilling the above qualifications may appear for a walk-in interview at Solid State Physics Laboratory, తిమ్మార్పూర్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మనకి సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ అని చెప్పేసి ఒక సంస్థ అనమాట. అక్కడికి మనము తిమ్మార్పూర్లో ఉంటుంది, అక్కడికి మనము ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు చూడండి. ఆన్ ది డేట్ అంటే 26th సెప్టెంబర్ రోజు అండ్ మార్నింగ్ 9 AM లోపే అక్కడ ఉండడానికి అయితే ట్రై చేయండి. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలి, మాకు ఇంట్రెస్ట్ ఉంది, మాకు ప్రభుత్వ సంస్థలో జాబ్ చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉంది, ఎక్కడైనా పర్వాలేదు అనుకుంటే మాత్రం సో మీరు మాత్రం ఇక్కడ రీసెంట్గా దిగినటువంటి 2 colored పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్తో పాటు
జిరాక్స్ కాపీస్ ఆఫ్ టెస్టిమోనియల్స్, అంటే ఇక్కడ ఏం లేదు, మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ అన్ని కూడా మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీరు జిరాక్స్ కాపీసే కాదు, దే మస్ట్ ఆల్సో బ్రింగ్ ఆల్ ఒరిజినల్ మార్క్ షీట్స్ ఆర్ సర్టిఫికేట్స్, టెస్టిమోనియల్స్ ఆర్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఐడి ప్రూఫ్కి సంబంధించి ఆధార్ కార్డ్. ఇక్కడ మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ని కూడా అన్నింటిని కూడా పట్టుకుని అయితే వెళ్ళండి. అండ్ జిరాక్స్ కాపీస్, 2 రీసెంట్గా అయినటువంటి కలర్డ్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్స్, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఇచ్చినటువంటి లొకేషన్కి ఈ డేట్న మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మరికొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే ఇక్కడ వీళ్ళకి సంబంధించి ఒక కాంటాక్ట్ నెంబర్ అనేది ఇచ్చారు, శ్రీరామ్ ఆశిష్ చౌక్స్కే అని చెప్పేసి ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అనేవి ఇచ్చారు. వాళ్ళకి కాల్ చేసి కూడా మీకు రిక్రూట్మెంట్స్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నా సరే మీరు వాళ్ళని అడగచ్చు అనమాట. అయితే అప్లికేషన్ ఎలా చేయాలి అని చెప్పేసి ఇక్కడ మనకు చూసినట్లయితే, సో ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ అంటూ ఏమీ లేదు. డైరెక్ట్గా మీరు ఏంటి అంటే మీ ఏరియాలో ఉన్నటువంటి ఏదైనా బుక్ స్టాల్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళేసి బయోడేటా ఫామ్ అనేది తీసుకోండి. సో అక్కడ ఇస్తారు, బయోడేటా ఫామ్ తీసుకుని అందులో మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా పట్టుకొని ఈ డేట్న మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి అన్నీ రెడీగా పెట్టుకోండి, రెజ్యూమే కూడా యాడ్ చేసుకోండి, అవసరమైతే రెజ్యూమే కూడా పట్టుకొని వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఒక గుడ్ న్యూస్, గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే మాత్రం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో ఏంటి అంటే మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. బ్యాంక్, రైల్వే, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఇందులో మీకు క్లాసెస్ అయితే అవైలబుల్లో అయితే ఉన్నాయి. కేవలం 999కే మీకు 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. మీకు ఇందులో బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి ఫుల్ కోర్స్లో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి కంటెంట్ అనేది చెక్ చేయండి, ఫ్యాకల్టీస్ ఎలా చెప్తున్నారు, ఆ కంటెంట్ అనేది నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. సో మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేసినటువంటి డిఆర్డిఓ సంస్థ నుంచి అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద ఈ యొక్క కాంట్రాక్చువల్ బేసిస్ కింద ఈ యొక్క వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఈ రోజు అఫీషియల్గా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఇక్కడ మార్నింగ్ అయితే అప్డేట్ చేస్తారు. నేను రిలీజ్ అయిన వెంటనే మీకు ఆ యొక్క డీటెయిల్స్ అయితే మీకు షేర్ చేయడం అయితే జరిగింది. సో మనకి లొకేషన్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఈ యొక్క సంస్థ వచ్చేసి మనకి ఎక్కడ ఉంది అంటే సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ, లక్నో రోడ్, తిమార్పూర్, ఢిల్లీ అని చెప్పేసి ఇచ్చారు. 110054 అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మాకు జాబ్ ఎక్కడైనా పర్వాలేదు, హ్యాపీగా చేసుకుంటాం అనేటువంటి వాళ్ళు మాత్రం సో ఈ యొక్క ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఎగ్జామినేషన్ ఏమి ఉండదు, డైరెక్ట్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేసి ఒక జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ కాంట్రాక్చువల్ బేసిస్ జాబ్ అయినప్పటికీ కూడా మీకు ఫర్దర్గా ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఎవరికైతే మాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకునే వాళ్ళు మాత్రం ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే మనకి డిఆర్డిఓ సంస్థ నుంచి ఫర్దర్గా పర్మనెంట్ జాబ్స్ పడ్డప్పుడు ఈ సంస్థలో వర్క్ చేసినట్లు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ కూడా ఇస్తారు. కాబట్టి ఆ విధంగా ఆలోచించి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి, మీకు ఇంట్రెస్ట్ లేకుంటే స్కిప్ చేసేసేయండి, ప్రాబ్లం లేదు. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో అన్ని లింక్స్ ఇచ్చాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.